ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. యోహాను 6:27లో దేవుడు స్వయముగా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అక్షయమైన ఆహారము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయనే జీవాహారంగా పరలోకం నుంచి దిగి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. భౌతిక సంబంధమైన ఆహారము ఈ లోకంలో మనం జీవించేదానికి ఎంతో ప్రాముఖ్యంగా మనము కలిగి ఉండవలసిన వారంగా ఉంటున్నాం. ఆధ్యాత్మికంగా ప్రభువులో మనం జీవించాలి అంటే జీవాహారమైనటువంటి యేసు ప్రభువారిని మనము కలిగి ఉండే వారంగా ఉండాలి. మత్తయి సువార్త 6:31 నుంచి దేవుడి మాటలు చెప్తున్నాడు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికేడు ఆనాటికి చాలును అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ లోకంలో ఆహారం సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడే వారంగా ఉంటున్నాం. మంచిది. అయితే అంతటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తుంటున్నారు. ఎందుకనగా అక్షయమైనటువంటి ఆహారము దేవుని వాక్యమే. ఎందుకనగా భూమి ఆకాశములు గతించినను నా మాటలు గతించవని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. ఈ అక్షయమైన జీవాహారంను నీవు సంపాదించుకోవడానికి ఈ లోకంలో ఉండగానే కష్టపడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చుకొని భోజనం చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీయూ నీయకే, ద్రాక్షారసము పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతృష్టి చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆ జీవాహారమైన యేసు ప్రభు చెంతకు మనం వచ్చినప్పుడు, ఆయనను మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో సంతృప్తి, సమాధానం ఉంటుంది.